మహిళల హక్కుల కోసము పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి పురస్కరించుకొని వారిని స్మరిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ను ప్రారంభించబోతున్నాం. మనందరికీ కూడా తెలుసు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను 25 ఏళ్ల క్రితము ఒకే ఒకటిగా బయలుదేరి త్యాగాల పునాది పైన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 14 ఏళ్ల పాటు యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి ఏ ప్రాంతంలో ఏ వర్గాలకు ఏ సమస్య ఉన్నదని అధ్యయనం చేసి ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఏ పరిశ్రమలు పెడితే ఈ ప్రజానికానికి లాభం అవుతుందని చెప్పి 14 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించి పోరాటం చేసి సకల జనులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను సాధించినటువంటి మహనీయులు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత 10 ఏళ్ల పాటు దేశ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఆ పరిపాలనలో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మహనీయులు పూలే గారి ఆలోచన విధానంతో అందరికీ విద్య వైద్యం అందియాలని చెప్పి ఈ 2 అంశాలపైన కూడా కోట్లాది నిధులు వెచ్చించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా తీర్చిదిద్దినటువంటి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వసంతాలు పూర్తి చేసుకొని 25 ఏళ్ల యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉంటాడో ఆ తీరుగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనాలని కేసీఆర్ గారు ఆదేశం మేరకు వారి పిలుపు మేరకు గత 15-20 రోజుల నుంచి కూడా అనేక ప్రాంతాల్లో అనువైనటువంటి స్థలం చూసిన తర్వాత మరి సోదరులు కెప్టెన్ సతీష్ గారి మాజీ శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఎల్కతుర్తిలో హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఎల్కతుర్తిలో స్థల సేకరణ జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. స్థల సేకరణలో స్థానిక రైతాంగం కానీ స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించినందుకు వారందరూ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 15-20 రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మా ఎమ్మెల్సీలు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి, రవీందర్ రావు గారు, అదేవిధంగా పెద్ది సురేషన్ రెడ్డి గారు, మదన్న పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు, సత్యవతి రాజు గారు, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాజీ చైర్మన్లు అందరం కూడా సమిష్టి నిర్ణయంతో గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రహ్మాండంగా ఆ స్థల సేకరణ విషయంలో అనుకోండి ఏర్పాట్ల విషయంలో నిమగ్నమైన విషయం మీ అందరూ కూడా తెలుసు. అందులో భాగంగా వేలాది వాహనాలు సమకూర్చుకోవడం జరిగింది. అది ఆర్టీసీ అయితేనేమి, ప్రైవేట్ బస్సులు అయితేనేమి, అదేవిధంగా వచ్చినటువంటి ప్రజానికానికి కేసీఆర్ గారి సూచనల మేరకు ఎక్కడ కూడా వేసవిని దృష్టి పెట్టుకొని ఇబ్బంది వస్తున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలగకుండా లక్షలాది వాటర్ బాటిల్స్ అయితేనేమి, చల్ల ప్యాకెట్స్ అయితేనేమి, వారికి ఇబ్బంది కాకుండా బ్యారికేడ్స్ అనుకోండి, దగ్గరలో పార్కింగ్ స్థలం అయితేనేమి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు, సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా గత వారం నుంచి కూడా మా డివిజన్ల వారీగా మేము కూడా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. రేపు మా వరంగల్ వెస్ట్ మరి నియోజకవర్గం కూడా ఉదయం 9:30కు సన్నాహక సమావేశం కూడా నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంకా లోతుగా 25 ఏళ్ల
బీఆర్ఎస్ చరిత్ర, కేసీఆర్ గారు పడ్డటువంటి అనేక ఇబ్బందులు, కష్టాలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొదటి నుంచి మరి వారి వెంట ఉన్నటువంటి అన్న మదన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. వేదికను అలంకరించినటువంటి గౌరవ పెద్దలు శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, పోచపల్లి శ్రీనివాసరెడ్డి గారు, సోదరులు, వరంగల్ కేంద్రంగా, హనుమకొండ కేంద్రంగా పార్టీ ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి హనుమకొండ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, నన్నపనేని నరేందర్ గారు, సతీష్ బాబు గారు, రాకేష్ గారు, జనార్దన్ గారు, సదానందం గారు, పెద్దలు డాక్టర్ రాజయ్య గారు, సమ్మారావు గారు, మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, యాదగిరి గారు, కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీగా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 199 సంవత్సరాల క్రితం జన్మించి దేశానికి స్వాతంత్ర్యం రాని రోజులలో అడుగడుగున అణచివేత, అడుగడుగున అవమానాలు, అన్యాయాలు కొనసాగుతున్నటువంటి సమాజంలో సమాజాన్ని తాడి తప్పీడితుల్ని చైతన్యపరిచి ఈ జాతి స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి ఫలితాలు వారికి కూడా అందాలి అనేటువంటి ఆలోచనతో జాతిని చైతన్యం చేసినటువంటి పూణే దంపతులకు భారతదేశంలో దంపతులుగా మొదటి జంటగా వారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే చరిత్ర సాక్ష్యం, మీరందరూ కూడా సాక్షులు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందనేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి నుండి పట్టుమని 10 స్థానాలు మీరు గెలుచుకోలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అహంకారపూరిత మాటలను విన్నాం. కేసీఆర్ గారు చావడమో తెలంగాణ సాధించడమో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్లీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులైన చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్లీ చరిత్ర పునరావృతం అవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తుండి ఉంటది. మే 17, 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదట పెట్టినటువంటి ఆ భారీ బహిరంగ సభకు మే 17వ తారీఖున, అంటే మనం ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం, ఈ రోజు ఎండను భరించలేనటువంటి వాతావరణం ఉన్నది. ఆ రోజు భయంకరమైనటువంటి ఎండలలో కూడా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ తెలంగాణ సాధన క్రమంలో వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలు పోషించినటువంటి పాత్ర
మాటల్లో చెప్పేది కాదు. నేను స్వయంగా సాక్షిని. ఒకనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ గారు హనంకొండలో జరిగినటువంటి ఆనాటి సింహగర్జన కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా ఆ మీటింగ్ను చూసిన తర్వాత వారన్న మాటలు ఏంటంటే, నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, దేశ స్థాయిలో జరిగేటువంటి బహిరంగ సభలను చూసిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన, అనేక హోదాల్లో పనిచేసిన, నా జీవితంలో ఇంత భారీ బహిరంగ సభను చూసినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాట ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి అనడం జరిగింది అనంటే తెలంగాణ ప్రజల చైతన్యానికి ఇది నిదర్శనం. అటువంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ద్రోహం, మోసం. కాంగ్రెస్ అంటే మాట తప్పడం, మడిమ తిప్పడం. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో స్కాములు ఫుల్లు, స్కీములు నిల్లు. ప్రజలకు ఇచ్చిన హామీలకు ముందు చేయి, తొండి చేయి. వీటన్నిటితో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి ఏ రకంగా తాకట్టు పెట్టుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అడుగడుగున ఒకవైపు అన్యాయం, ఒకవైపు అవమానం, ఒకవైపు ద్రోహం, ఒకవైపు మోసం. ఈ పరిస్థితులలో మనమందరం కూడా గమనించినాం, మీరు కూడా గమనించిందో. 16 మాసాల కాలం నుండి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, కేసీఆర్ గారు ఒక దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా 24 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసిందో మనం గమనించినాం. ఆ తదనంతరం ఈ 16 మాసాల కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ, ప్రభుత్వాన్ని నిలదీసే అస్త్రశస్త్రాలు తన దగ్గర ఉన్నప్పటికీ, వీళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వీళ్ల పాలన ఏ రకంగా ఉంటుందో అన్నటువంటి సమయాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ 16 మాసాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అణచివేతలు, కుట్రలు, మోసాలు, అడుగడుగున హాహాకారాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ హాహాకారాల విషయానికి వస్తే అది హైడ్రా కావచ్చు, లఘుచర్ల కావచ్చు, ఈరోజు హెచ్సియు కావచ్చు, స్కీములు అందినటువంటి ప్రజానీకం కావచ్చు. అంటే వెరసి ఈ రాష్ట్రం మళ్లీ 2014 పూర్వం తెలంగాణ ప్రాంతం ఏ విధమైనటువంటి దయనీయ స్థితిలో నీళ్లు లేక, కరెంటు లేక, రోడ్లు లేక, కనీస సౌకర్యాలు లేక స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేనటువంటి దయనీయ స్థితి మళ్లీ పునరావృతం అవుతున్నది. కాబట్టి వరంగల్లో ఇటువంటి భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడం ప్రతి నాయకుడికి, మోసపోయినటువంటి ప్రజలందరి బాధ్యత. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్కు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వరంగల్ మొదటి నుంచి గంభీరమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నది. కాబట్టి 27న జరిగేటువంటి ఈ బహిరంగ సభను చాలా గొప్పగా విజయవంతం చేయడం ద్వారా ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీల నాయకుల మెడలు వంచి ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడంలో మనం చాలా చొరవతో ముందుకు కదలి రావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, కేసీఆర్ గారు 2 పార్శ్వాలు మనకు తెలుసు. ఉద్యమ నాయకుడిగా ఏ రకమైనటువంటి భావజాలాన్ని, ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తన పనితీరును ఏ రకంగా చేయించిండో మీరందరూ కూడా గ్రహించిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెళ్లికి చావుకు ఒకే మంత్రంలాగా ఎక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎదుటి వాళ్ళ మీద దాడి, పరనింద, ఆత్మస్థుతి తప్ప పనులు చేసినటువంటి పాపాన పోలేదు. అదే కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనసుకు, మస్తిష్కానికి పని చెప్పిండు. అందుకనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల అచిరకాలంలో సాధ్యం కానటువంటి అన్ని కార్యక్రమాలు అమలు చేసి దేశం మొత్తం మన వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొస్తే, ఇవాళ మీరందరూ చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి దాష్టీకంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేటువంటి
పరిస్థితి దాపురించింది అని అంటే, ఒకనాడు మంచికి, అభివృద్ధికి, సంక్షేమానికి, ఆత్మగౌరవానికి నిలయంగా మరో పేరుగా తెలంగాణ తయారైతే ఇవాళ అరాచకానికి, అన్యాయానికి, అవమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారు చేసినటువంటి ఈ పరిస్థితిని ఎండగట్టడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి ఈ ఎండగట్టడం ప్రజాక్షేత్రంలో భారీ బహిరంగ సభ రూపేణా ఆ పాలకుల నిర్వాకాన్ని బజార్లో నిలబెట్టి వాళ్ళని దోషిగా చూపించడమే మనందరి ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మరొకసారి అన్ని వర్గాలకు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఏ వర్గ ప్రయోజనం కూడా గడిచిన 16 మాసాల కాలంలో కాపాడబడ్డటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి మోసం, ప్రతి ఒక్కరికి దగ వెరసి తెలంగాణ అభివృద్ధి పట్ల దుర్మార్గమైనటువంటి చీకట్లు కమ్మేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అందరూ తరలి రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ రవీందర్ గారు మాట్లాడుతున్న మీడియా సమావేశంలో పాల్గొంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలందరికీ, అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. ఏప్రిల్ 27వ తారీఖు వరకు దాదాపుగా ఎవరి నోట విన్నా, ఏ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ఎలకతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభ గురించి మాట్లాడుకుంటాం. అనేక విషయాలు గౌరవనీయులు మా సతీష్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎంత సర్ప్రైజ్ అంటే ఎలకతుర్తి ప్రాంతంలో 1200 ఎకరాలు కేవలం 2 రోజులనే రైతుల దగ్గర నుంచి అనుమతి పత్రాలు తీసుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. పంటలున్నాయి, ఉండని పోనీయండి, మా భూమికి ఇస్తున్నాం, నేను సభ నిర్వహించుకున్నానంటే ఎంతటి భారీ స్పందన ఉందనేది ఇక ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ ఉదయం నేను గోపాలపురం పక్కన ఆ రోడ్డు ఆడ పార్కింగ్ ప్లేసులు చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఒక 20 గుంటల్లో మొగిలి అనే ఒక రైతుది ఇంకా పచ్చగుంది పొలం, ఆడ నిలబడి అంటున్నాం, ఇది ఇంకా పచ్చగుంది, ఇది వారంలో అయిపోయేటట్టు లేదు కదా, ఏం చేయాలంటే రైతు వచ్చి అంటున్నాడు, మొగిలి అనే రైతు, ఏముందయ్యా సాఫ్ చేసుకోండి పంట అంటే, మరి ఏమైనా పైసలు ఇవ్వాలంటే, అయ్యా పైసలు అడుగుతావా, కేసీఆర్ గారు సభ పెట్టుకుంటాడ, పైసలు అడుగుతావా మేము, చేసుకోండి అంటే ఇది దేనికి సంకేతం? సాధ్యమైద్దా? ఇన్ని 100 ఎకరాల్లో నిన్న మా పెద్దిశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, 1200 కాదు ఇంకా 300 ఎకరాలు కావాల్సి వస్తుందని చెప్పని వారు ఇంకా రైతులని సేకరించే పనిలో ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎండలో తిరిగే మనిషి గారు, కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ఎండలో ఉంటాడు ఆశ్చర్యం. సుదర్శన్ రెడ్డి గారు, మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పడుతున్న శ్రమ అంటే, ప్రజలు అక్కడికి వేలాదిగా దారిన పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కడ సభ, ఏడ పార్కింగ్ అని అడుగుతుంటే ఆ వైబ్రేషన్ అనేది పనిచేసే వాళ్ళల్లో కూడా, మా వేదిక మీద నేతలు కూడా ఇంకా బాధ్యతలపై చెప్తాలేదండి, ఇంకా పనులపై చెప్తాలేదండి, మమ్మల్ని కమిటీలలో వేయాలి కదా అని మా పార్టీ నేతలు కూడా బాధ్యతల కోసం మేము పనిచేస్తామని చెప్పని చుట్టూ తిరిగి కమిటీలలో వేయండి అని వేయించుకునే పరిస్థితి మా పార్టీలో స్టార్ట్ అయింది. ఇక ప్రజల్లో స్టార్ట్ అయింది అనేది రైతుల నుంచి మనం అర్థం చేసుకుంటేనే అర్థమైంది. ఇక అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. ఏది సన్నాహక సమావేశాలు, సన్నాహక సమావేశాలు కూడా రాస్తే ఎంత రాసినా కూడా వాళ్ళ టార్గెట్ కు దగ్గర వాహనాలు దొరకడాలే. ఇప్పుడు మాకు ప్రజల సమస్య లేదు, వేదిక మీదకి రావడానికి జనం వస్తున్నారా అనే టెన్షన్ మాకేమాత్రం కూడా లేదు. కానీ వస్తామన్న వాళ్ళకి వాహనాలు ఎట్లా 150, 200, 300 కిలోమీటర్ల నుంచి అటు ఖమ్మం అటుకోసం నుంచి, ఆదిలాబాద్ అటుకోసం నుంచి, నిజామాబాద్ ఇటుకోసం నుంచి, మహబూబ్ నగర్ అటుకోసం నుంచి వీళ్ళందరూ వేలాదిగా తరలి వస్తామంటున్నారు. 3000 ఆర్టీసీ బస్సులు తీసుకున్నా, అనేక ప్రైవేట్ బస్సులు తీసుకున్నా, డీసీఎంలు తీసుకున్నా కూడా ఎన్ని ఆటోలు, 2 వీలర్లు, కార్లు, ప్రైవేట్ కార్లు. ఈడ మాకు కొత్త సమస్య వచ్చింది.
ఏ సమస్య అంటే వాహనాల లెక్క చూస్తే 40-50 వేలకు పోతున్నాయి. ఈ 40-50 వేల వాహనాలు ఈ 3 నేషనల్ హైవేల ద్వారా సభాస్థలికి చేరుకోవాలి. మా శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రతివర్ష రెడ్డి గారు, ఏం బాగులాడండి, మా సతీష్ గారు, మా వినయ్ భాస్కర్ గారు గ్రౌండ్ బాగానే తయారు చేస్తారు. కానీ ఈ వేలాది వాహనాలు సభాస్థలికి ఎట్లా చేరుకోవాలనేది ఒక పెద్ద టాస్క్ అయింది. దానికి వందలాది మంది వాలంటీర్లని, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పెద్ద ఎత్తున మేము రిక్రూట్ చేసుకొని అనేక సెంటర్లలో, అనేక రోడ్ల మీద, అనేక ప్రదేశాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కోసం మేము అపాయం చేసుకుంటున్నాం. ఇంకా ఎండ తీవ్రాన్ని తట్టుకోవడానికి మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లే కాదు, ఈ ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ఉండడం అనేది మేజర్ సమస్య మా ముందున్నది. దాన్ని అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మీడియా ద్వారా అనేక మార్లు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం. ఏంటంటే వేల పొత్తుగాలో వెళ్ళండి, దయచేసి సమావేశం 4 గంటలకు 5 గంటలకని కాదు, మీరు 11 గంటలకి 12 గంటలకి త్వరగా భోజనాలు చేసి మీకు అందుబాటులో ఉన్న వాహనం తీసుకొని వేగంగా సభాస్థలికి చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ లో వచ్చే ఇబ్బందుల అంతరాయాన్ని అధిగమించడానికి సహకరించమని మేము ప్రజలకి, మా పార్టీ నేతలకి, శ్రేణులకు కూడా మేము పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఏ చిన్న ఇబ్బంది రాకుండా మా కేసీఆర్ గారు, మా నాయకుడు, మా కేటీఆర్ గారు, మా హరీశ్రావు గారు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి అంశం కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది రావద్దనేది. గత బహిరంగ సభలకి ఈ బహిరంగ సభకి తేడా ఏంటంటే, ఈ బహిరంగ సభల్లో వాహనాలు 4 పెరిగే అవకాశం ఉంది. దానిని తట్టుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ వైబ్రేషన్, ఎందుకు ఈ జనాల అనూహ్య స్పందన, మాలో ఎందుకు ఆ విశ్వాసం వచ్చింది అంటే, కాంగ్రెస్ వల్లే ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 100 రోజులు ఎల్బీ స్టేడియం నుంచే మొదలు, ఇక చూసుకోండి అని చెప్పి 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 మైండ్లకు ఎక్కించాను. మేము కూడా అనుకున్నాం 100 రోజులు కదా పోనీయండి. మా కేసీఆర్ గారు 100 రోజులు కాదే వాళ్ళ సంవత్సరం పోనీ అని కూడా మా సార్ బయటికి రాకుండా సమయం ఇచ్చారు. ఏమైంది? ప్రజల్లో వేగవంతంగా స్కీమ్ అమలు పరుస్తామని ఇచ్చిన హామీ ఇవాళ ప్రజలు వేగవంతంగా డిమాండ్ చేస్తారు. ఏమైందని వాస్తవంగా ప్రభుత్వాలకి ఏడాది 6 పెద్ద విషయం కాదు, కానీ వీళ్ళు విధించుకున్న గడువు, వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీ ఇవాళ 300 రోజులు కూడా పోయింది. అందుకనే ఆ ఒత్తిడి అనేది ప్రభుత్వం పైన ఉంది. అందుకనే ప్రజల అసహనం అనేది పెరిగిపోయింది. అందుకనే ఎక్కడికక్కడికి నిలదీతలు అనేది ప్రారంభమైంది. ఇవాళ ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఇవాళ కెనాళ్లలో నీళ్లు ఇవ్వని పరిస్థితి, ఇవాళ కరెంటు సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఎక్కడికక్కడికి ఎండాకాలం వస్తుంటే ఇవాళ బేలతనం, ఇవాళ ప్రజల్లో ఆ ఆవేశం అనేది కనిపిస్తుంది. అందుకనే మీరు కొట్లాడండి, అందుకనే మీరు బయటికి రండి. కేసీఆర్ రా సభ పెట్టు, మీ సభకు మీ తరలిస్తాం, మీ సంగతిలో తేల్స్తామని చెప్పని ఒక రకమైన ఒత్తిడి ప్రజల నుంచి వస్తున్నది. అందుకనే ఈ సభ ప్రజలకి మేమున్నాం. మీ ఆశలను, ఆకాంక్షలు నెరవేర్చే రాజకీయ పార్టీగా మీ అభిమానం ఉంది. మీతో సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 10 సంవత్సరాలు ఈ దేశంలోనే అగ్రగామంగా నిలిపిన రాష్ట్ర నేతగా కేసీఆర్ గారు కంకణబద్ధులై ఈ సభకి నాంది పలికారు. ఈ సభని బ్రహ్మాండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది, ప్రజలపైన ఉంది, మీ మీడియా పైన కూడా ఉంది. అందుకనే మీరు వాస్తవాలే రాయండి. మేమేదో అధికారం కోసం ఆరాటపడుతున్నాం అనేది కాదు. ప్రజల్లో ఉన్న వైబ్రేషన్స్ ని మీరు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంచే పాత్ర మీరు కూడా నిర్వహించాలి. బ్రహ్మాండంగా మీ పాత్ర ఉద్యమ కాలంలో పనికొచ్చింది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మీ కళ్ళారా చూశారు. అనేక రకాలుగా వ్యాసాలు, అనేక రకాలుగా సంపుటాలుగా మీరు రాశారు. నేటి పరిస్థితులు కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టుగా మీరు చూపించాలని మనవి చేస్తూ ఈ బహిరంగ సభని బ్రహ్మాండంగా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రమణ. ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు తాడికొండ రాజన్న గారు 1 నిమిషాలు. పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అతిరత మహారథులందరికీ నాకు నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఈరోజు గతంలో సింహగర్జన కార్యక్రమము భారతదేశంలో రికార్డ్ అయితే ఈసారి ప్రపంచ రికార్డు సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు పెట్టే బహిరంగ సభకు ఏ రకంగా చేరుకోవాలని ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. ఈరోజు లక్షలాది మందిగా తరలి రావడానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సెన్సిటైజ్ అయిపోయింది. అంటే మొత్తం కూడా ఎట్లా పోవాలని ఎక్కడ చూసినా అవే చర్చలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా మా గణపురం నియోజకవర్గం ప్రత్యేకంగా మరి ఈరోజు ముందు వరుసలో ఉంది. ఎందుకంటే మరి సభాస్థలికి 15-20 కిలోమీటర్ల దూరంలో 3 మండలాలు ఉంటాయి. ఏ రకంగా పోవాలని చెప్పేసి రైతులు ఇప్పటికే ఎడ్ల బండ్లు తయారు చేసుకుంటున్నారు. పాదయాత్రతో రావాలని ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. అదేవిధంగా ట్రాక్టర్లపై రావాలని కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. రోజు మరి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతా ఉన్నది. ఈ రోజు లక్షలాదిగా తరలివచ్చే వాళ్ళందరిలో ముందు వరుసలో ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజు మరి ప్రజలందరూ కూడా మా గణపురికి సంబంధించిన వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ఈ బహిరంగ సభ రెండవసారి వరంగల్కే వచ్చిందని చెప్పేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లే కార్యక్రమం. ఆ రకంగా ఇది తప్పకుండా దిగ్విజయం జరగడానికి రాత్రి భవన్లు మా వాళ్ళందరూ కూడా కష్టపడతా ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు ఆరా తీసి సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం. రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన రైతును రాజును చేయడానికి రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, అదేవిధంగా ప్రాజెక్టులు అనేక ప్రణాళిక వేసుకుని ముందు పోతే ఈ రోజు రైతుల ఆత్మహత్యకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇప్పటికే 470 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా రేవంత్ ప్రభుత్వం చేసిన ఆత్మహత్యలే. ఈరోజు రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. మరి కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారో, ఏ ప్రణాళిక మాకు అప్పచెప్తాడో, ప్రజా వ్యతిరేక విధానాలు అమలుస్తున్న రేవంత్ ప్రభుత్వం గద్దె దిగే వరకు వారి అడుగుజాడల్లో వారిచ్చే సూచనలు చేసుకుని ప్రజల్లోకి వెళ్తామనే ఆలోచనతో ఈరోజు రైతులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ కలిసి ఈరోజు మరి కేసీఆర్ గారి ఉపన్యాసం కోసము, వారిచ్చే సందేశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు ఇంతింత వడ్డుడింత అన్నట్టు ఇది ప్రపంచ రికార్డు సృష్టించే స్థాయికి ఈ బహిరంగ సభ వెళ్ళొద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.